హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి కాకరకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే కాకరకాయల కరివేపాకు పొడి. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ చేయండి. ముందు కాకరకాయల మీద అంతా ఉంటుంది కదండి, ఇలా అనీవెన్గా ఉంటుంది కదా, అదంతా పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసేసుకొని మంచిగా నీట్గా కడుక్కోవాలి. కడిగి కాసేపు పక్కకు పెట్టుకోండి. నీట్గా గ్రీన్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది, గ్రీన్ కలర్ వచ్చేసాయి. వాటర్ చూడండి, మంచి కడగాలి. దాన్ని కడిగేసి పక్కకి పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకొని ఏం చేయాలంటే, మనం ఈ కాకరకాయలను చక్కగా కొంచెం డ్రై అయ్యాక దీన్ని రౌండ్గా పల్చగా కట్ చేసుకోవాలి. సో ఆయిల్లో ఈజీగా వేగిపోవడానికి. సో నేను ఇలా కట్ చేశాను. సీడ్స్ కూడా ఉంచండి, పర్లేదు. ఈ కాకరకాయ పొడి, కరివేపాకు పొడిలో సీడ్స్ కూడా తగిలితే చాలా బాగుంటుంది. సో దీనికి కావాల్సినవి అంటే ఎల్లిపాయలు, కారం, జీలకర్ర కొంచెం ఇట్లా దంచినట్టు చేయాలి. అంటే కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా చేసుకోకూడదు. ఇలాగా చేసేసుకున్నాక మనము పల్లీలు వేయించి పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ టూ ఫస్ట్ పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి అంటే, మనము ఇవన్నీ పక్కకు పెట్టేసుకొని మనం ఈ కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఆయిల్లో ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. నేను ఓన్లీ 5 కాకరకాయలు తీసుకున్నాను కాబట్టి, కొంచెమే చేస్తున్నా కాబట్టి చూపిస్తున్నాను. మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకొని కూడా చేసుకోవచ్చు. దానికి ఆయిల్ కానీ ఇవన్నీ ఎక్కువ పడతాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, నేను ఈ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుతున్నాను. సో ఈ వేగేలోపు మనము కరివేపాకు, కొత్తిమీర కడిగి పక్కకు పెట్టుకోవాలి. వాటర్ లేకుండా చేసుకోవాలి. సో అవి తీసేసాను, కాకరకాయలు ఆయిల్లో నుండి తీసేసి కరివేపాకు, కొత్తిమీర వేసాను. ఇవి ఎలా వేయించాలంటే, ఇట్లా అంటే పొడిలాగా అయిపోవాలి. చూసారా, ఇలా వేయించుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర అండ్ కాకరకాయ ఇలా వేయించుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. సీడ్స్ తీయలేదు. కొంచెం పసుపు వేసుకోవాలి మనం దీనిలో. పసుపు వేసుకోవాలి. అండ్ ఇంకేం వేసుకోవాలంటే సాల్ట్. మనం ఎందులో సాల్ట్ యాడ్ చేయలేదు పొడులలో. సో సాల్ట్ కొంచెం తగినంత వేసుకోండి, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే సాల్ట్ ఎక్కువ తింటాను. అది మంచిది కాదు, కానీ నాకు అది అలవాటు అయిపోయింది. కొంచెం కొంచెం తగ్గించాలి నేను. సో ఇలా సాల్ట్ వేసుకొని గట్టిగా ఇలా నలిపేసేయండి. ఇట్లా పౌడర్ లాగా క్రష్ చేసేయండి. అంటే మనకి ఇప్పుడు మిక్సీలో వేస్తే అంతా ముద్దలాగా వస్తుంది కదా, అలా కాకుండా ఇలా హ్యాండ్తో ఇలా అంటే మనకి ఏంటంటే కొంచెం బరకగా, ముద్దలా రాకుండా పొడి పొడిగా అవుతుంది. చూడండి, కరివేపాకు, కొత్తిమీర, కాకరకాయ ఎలా అయిపోయాయి చూడండి. అలా మంచిగా నీట్గా చేసుకోవాలి. చేసుకున్నాక ఏం చేయాలంటే, ఇప్పుడు దంచుకున్న పొడులు ఉన్నాయి కదండి, జీలకర్ర, కారం, ఎల్లిపాయ, అది వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పల్లి పౌడర్, వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, పల్లీల పౌడర్, అది వేసుకోవాలి. అది వేసుకొని మంచిగా కలపాలి. అందులో కాకరకాయలకు దానికి మిక్స్ అయ్యేలాగా. స్మెల్ మాత్రం చేస్తుంటే భలే వస్తుందండి. ఆకలి వేస్తుంది ఆ స్మెల్కే. మనం ఇది ఎవరికన్నా కావాలనుకుంటే పోపులాగా కూడా పెట్టుకోవచ్చు. కొంచెం జీలకర్ర అలా పోపు పెట్టేసుకోవచ్చు. ఎంత చక్కగా మిక్స్ అయిపోయాయండి. ఇది మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. కొత్తిమీర అనేది ఆప్షనల్, కానీ నేను యాడ్ చేసుకున్నాను. నాకు కొత్తిమీర అంటే ఇష్టం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ కరివేపాకు పొడి ఇంకా నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది కదండి మన కాకరకాయ కరివేపాకు పౌడర్. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. And thanks Andy, thanks for watching. Please do share, like and subscribe to my channel. Bye bye.